అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లడం వివాదాస్పదమవుతుంది. ప్రోటోకాల్ ప్రకారం మాజీ మంత్రులను మహాద్వార దర్శనానికి అనుమతించారు. ఎమ్మెల్సీ కోటాలో దర్శనానికి వెళ్లిన రోజా పురుషుడిగా రికార్డులో పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది. ఈ విషయంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. ప్రోటోకాల్ ప్రకారం మాజీ మంత్రులను మహాద్వార దర్శనానికి అనుమతించారు. ఎమ్మెల్సీ కోటాలో దర్శనానికి వెళ్లిన రోజా పురుషుడిగా రికార్డుల్లో పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది. ఈ విషయంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ఆరోపణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సంబంధించి అయితే మాత్రం తిరుమల దర్శనానికి ఆర్కే రోజా మాజీ మంత్రిగా అయితే వ్యవహరిస్తా ఉంది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆమెకి టికెట్లు కేటాయించకపోవడం ఒక ఎత్తు అయితే, మరొక సంచలనటువంటి విషయం ఏంటంటే శ్రీకాకుళం చెందినటువంటి ఎమ్మెల్సీ కళ్యాణిలో మాత్రం కళ్యాణికి సంబంధించినటువంటి ఆ ఒక లెటర్ లో రోజా పేరు ఉండడం ఒక విషయంగా నెలకొంది. దాంతో పాటుగా రోజా పేరు అలాగే రోజాకు సంబంధించినటువంటి జెండర్ ఏదైతే ఉందో దాన్ని మేలుగా అక్కడ ప్రత్యాపించడంతో పాటుగా టీటీడీ పూర్తి స్థాయిలో కూడా విఫలమైందనేసి అయితే మాత్రం ఇప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉంది. దాదాపుగా ఈ రోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రులకు గాని మాజీ ఎమ్మెల్యేలకు గాని ఎవరికి కూడా అనుమతి అయితే ఉండదు. అధికారంలో ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళకి, మినిస్టర్స్ కి, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, హైకోర్టు జడ్జిలకి అలాగే సెలబ్రిటీలకి మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శనాలు అయితే కల్పిస్తా ఉంటారు టీటీడీ. కాకపోతే ఈ రోజు అనూహ్యంగా కూడా ఆర్కే రోజా నగరి నియోజకవర్గానికి చెందినటువంటి ఆర్కే రోజా పేరు ఈ రోజు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఆవిడ పేరుని శ్రీకాకుళం చెందినటువంటి ఎమ్మెల్సీ ఒక టికెట్ లో ఆమె పేరుని నమోదు చేసుకోవడం, ఆ నమోదు చేసుకున్నటువంటి పేరును కూడా వీళ్ళుగా కన్వర్ట్ అవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కూడా మారింది శివ. అలాగే ఇప్పుడు ఇది వరకు రోజా మీద అయితే మాత్రం టీటీడీలో పలు ఆరోపణలు అయితే మాత్రం ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆర్కే రోజా అయితే మాత్రం ఈ యొక్క వైసీపీ సంబంధించినటువంటి గవర్నమెంట్ లో విఐపి టికెట్లను చాలా వరకు అమ్ముకొని దానంతా కూడా సొమ్ము చేసుకున్నదనేసి చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉంది. దీంట్లో భాగంగా ఇదొక హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే రోజాకి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తనకి టికెట్ కేటాయించకపోవడం ఒకటి. మరొక విషయం ఏంటంటే తన పేరుని శ్రీకాకుళం చెందినటువంటి ఎమ్మెల్సీ కళ్యాణి పేరులో కూడా 6 మంది వాళ్ళ పేర్లు ఉంటే 6 మంది పేర్లో ఉంటే తన పేరును కూడా యాడ్ చేయడం, ఆ ఒక్క యాడ్ చేసినటువంటి పేరులో కూడా తన పేరుని ఫీమేల్ గా ఉన్న పేరుని మేల్ గా పెట్టడం, ఇది పూర్తి స్థాయిలో కూడా టీటీడీ నిర్లక్ష్యంగా కూడా భావిస్తోంది. టీటీడీ అధికారులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించిన తర్వాత వారిని అనుమతించడం అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఒక టీటీడీకి ఒక భంగం లాగా అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా టీటీడీ కరెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే పూర్తి స్థాయిలో టీటీడీ ఈ యొక్క నిబంధనలు కూడా పక్కన పెట్టడం, వాళ్ళని ప్రోటోకాల్ దర్శనానికి పెట్టడం అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఒక వ్యతిరేకత కూడా రానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మహాద్వారం నుంచి తీసుకుపోవడం అనేది ఓన్లీ ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించినటువంటి సెల్ఫ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే తీసుకెళ్తా ఉంటారు. వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి భక్తులు కూడా మహాద్వారం నుంచి బయట వచ్చేటువంటి భక్తులంతా ఓన్లీ ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే బయటికి తీసుకొస్తుంటారు. కాకపోతే రోజా అయితే మాత్రం ఆర్కే రోజా మాజీ మంత్రిగా వ్యవహరిస్తా ఉంది. వైసీపీలో మంచి క్యాడర్ సంబంధించి అలాగే మాజీ మంత్రిగా కూడా ఉంది. అలాగే ఒక సినీ నటిగా కూడా తనకు ఒక ఫేమ్ కూడా ఉంది. సో దీని ద్వారా వాళ్ళని పక్కన పెడేసి వారికి ఇచ్చినటువంటి అయితే నరేష్, ఒక్క రోజనే కాకుండా చాలా మంది వైసీపీ నేతలు పదవులు లేకపోయినా కూడా విఐపి దర్శనాలకు వచ్చారు. ఏ రకంగా అనుమతించారని కొన్ని విమర్శలు అయితే ఇటు కూటమి పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కదా. టీటీడీ ఏమైనా క్లారిటీ ఇచ్చిందా?
యా శివ, మీరన్నీ 100% కరెక్ట్. ఎందుకంటే మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి అయితే మాత్రం ప్రోటోకాల్ దర్శనం అయితే ఉండదు. దాని తర్వాత సెకండ్ క్యాడర్ సంబంధించి దర్శనం అయితే ఉంటుంది. ఆ సెకండ్ క్యాడర్ దర్శనం ఏంటంటే, ఆ సెకండ్ క్యాడర్ దర్శనం అయితే రామ్ బగీచా నుంచి ఉండదు. వాళ్ళు వచ్చేది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి వస్తారు. అటు నుంచి మహాదారం నుంచి వెళ్ళేసి బయట నుంచి వెళ్ళేది కూడా వేరే దారి ఉంటది. కాకపోతే రోజా వచ్చినటువంటి దారి మాత్రం రామ్ బగీచా నుంచి ఎమ్మెల్సీ కళ్యాణి ద్వారా మాత్రమే వచ్చింది. అది కూడా ఫీమేల్ గా ఉన్నటువంటి వ్యక్తి మేల్ గా తీసుకోవడం, నేరుగా రామ్ బగీచా నుంచి వచ్చి మహాద్వారం నుంచి వెళ్ళడం, వైకుంఠ ద్వారాలు దర్శనం చేసుకోవడం, బయట రావడం. అలాగే దీంతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వచ్చారు. అతను మాజీ మంత్రిగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. జగన్ కి ఆప్తీయ మిత్రుడిగా ఉన్నటువంటి వెల్లంపల్లి కూడా తను వచ్చాడు. కాకపోతే అతను మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే రోజా మాత్రమే ఈ కళ్యాణితో పాటు కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క మాధురి ఉంది, అలాగే ఒక శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నేరుగా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ప్రస్తుతం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ప్రోటోకాల్ కల్పించేటువంటి అవకాశం కల్పిస్తుంది టీటీడీ. లేదంటే వాళ్ళ ఆ పదవిలో లేనప్పటికీ వాళ్ళకి వేరొక ధర, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంటివి 2-3 గ్రేడులు అయితే ఇస్తా ఉంటారు. దాని ద్వారా మాత్రం వచ్చేది. ఎందుకంటే మొదట్లో అయితే మాత్రం సుప్రీంకోర్టు జడ్జి, తర్వాత హైకోర్టు జడ్జి, ఇలాగా తర్వాత సెలబ్రిటీస్, తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఇలా ఒక్కొక్క క్యాడర్ కు సంబంధించినటువంటి వాళ్ళకంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి టైమింగ్ అయితే కల్పించినటువంటి దిశలో నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా అయితే మాత్రం తనకి టికెట్ పెట్టినప్పటికీ తనని నిరాకరించినప్పటికీ తన ఒక పేరుని శ్రీకాకుళం చెందినటువంటి ఎమ్మెల్సీ పేరులో తను యాడ్ చేసుకోవడం, ఆ ఒక యాడ్ చేసుకున్న తర్వాత తనని యాక్సెప్ట్ చేయడం, అది కూడా తనని మేల్ గా కాకుండా ఫీమేల్ గా యాక్సెప్ట్ చేయడం అనేది లాస్ట్ సీజన్ లో అయితే మాత్రం తనని తీసుకున్నారనేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే టీటీడీలో ఇప్పటి వరకే కూడా దాదాపుగా 27,000 మంది అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపు 17,000 మందిని రిజెక్ట్ చేసి మొత్తం 5,000 మందిని మాత్రమే యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా టీటీడీ అధికారులు, అలాగే టీటీడీ చైర్మన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అయితే మాత్రం సామాన్య భక్తులకు మాత్రమే పెద్దపీట వేస్తూ వాళ్ళకి మాత్రమే ఇస్తామనేసి అయితే చెప్తున్నారు. దీంతో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వచ్చారు. అంటే పెద్దిరెడ్డి కూడా వచ్చారనేసి వస్తున్నప్పటికీ పెద్దిరెడ్డి రావట్లేదు. కాకపోతే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మాత్రమే వచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు. కాకపోతే అధికారంలో లేనటువంటి రోజాకి కూడా ప్రోటోకాల్ దర్శనం కల్పించడం అనేది ఇప్పుడు వచ్చినటువంటి సమస్యగా మారింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.